క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం లైవ్లో చేరి మనము ఈస్టర్ పండుగ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్నాం. మన సంఘస్థులు, మన టీవీ ప్రేక్షకులు, అభిమానులు దయచేసి అందరూ కూడా డిసిప్లిన్ పాటించి సంఘంలో ఎలా ఉంటారో మౌనంగా అటు ఇటు తిరగకుండా, సెల్ ఫోన్ రింగు కాకుండా ఎలా ఉంటారో అలాగే ఇంట్లో కూడా మరి వాక్యం వినేటప్పుడు అటు తిరగటం, ఇటు మాట్లాడటం అవంతా నాన్సెన్స్. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి దేవుని మందిరంలో ఎలా ఉంటారో ఈ కరోనా వల్ల మనం ఇంటిలో జరుపుకుంటున్నాం కాబట్టి అదే డిసిప్లైన్ యునైటెడ్ క్రిస్టియన్ టౌన్ చర్చి జరపవలసిందిగా మనం చేస్తున్నాను. ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా? మనందరము లేచి నిలుచుని పితృపుత్ర శుద్ధాత్మాలై మేళానిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, పరలోకమందున్న డాడీ, నీకు స్తోత్రాలు. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నతమైన స్థలములో నివసించువాడా, పరిశుద్ధుడా, అయినను దీన మనసు గల వారి యొద్ద నివాసం చేయుటకు ఇష్టపడుచున్న సైన్యములకు అధిపతి యెహోవా, నీకు తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య మమ్మల్ని ప్రేమించి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మా పాపము, మా శాపము, మా దోషము, మా అతిక్రములు ఆయనపై వేసుకొని మాకు మారుగా, మాకు బదులుగా నీతిమంతుడు చనిపోయి తన అణువులోని ప్రతి రక్తబొట్టు నా కొరకు, మా కొరకు దారపోసి ఆ రక్తములో మమ్మల్ని పవిత్రపరిచి పునరుద్ధాన ఫలముతో నింపిన యేసయ్య, నీకు స్తోత్రాలు. మా మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా, స్తోత్రాలు. ఈరోజు తండ్రి, మరి కరోనా వ్యాధి వలన తండ్రి దేశము, ప్రపంచము భయపడుచున్న సమయంలో ఎవరింటిలో వారు ఆరాధన జరుపుకుంటూ ఉండగా తండ్రి, మా సంఘస్థులందరూ కూడా ఈ లైవ్ ద్వారా ప్రతి కుటుంబంలో వింటుండగా మా సంఘస్థుల కుటుంబాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు, వారి బిడ్డలు, వారి మానవ సంతానం ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించిన ఆయన. ఎవరికి కరోనా ముట్టకుండా, ఏ కీడు ముట్టకుండా వారిని కాపాడి భద్రపరచు వేడుకొంచున్నాను. సేమ్ టైం మా దేశాన్ని, మా దేశ నాయకుల్ని, మా దేశస్తులను కరోనా ముట్టకుండా ఎవరైనా ముట్టి ఉన్న వాళ్ళని స్వస్థపరిచి కృపచూపాలను వేడుకుంటున్నాను. తొందరగా కరోనాను మా దేశం నుండి తరిమి కొట్టాలని ప్రార్థన చేస్తూ ఆది అంతు మీరే నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం అలాగే నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 649వ పాట గీతం గీతం జయ జయ గీతం అనే పాటను ఈ పునరుద్ధానపు రోజు పాడి ప్రభుని మహిమపరచుకుందాం. గీతం గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడేదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడేదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. అందరూ కలిసి యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము.
చూడు సమాధిని మూసిన రాయి తొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి తొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలినిచ్చెను దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలినిచ్చెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం జయ తట్టి పాడేదము. గీతం గీతం జయ జయ అందరూ జయ తట్టి పాడేదము. యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం జయ తట్టి పాడేదము. యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అందరూ కలిసి యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వెరీ గుడ్. అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన రాసిన గ్రంథం 90వ కీర్తన ఉత్తర ప్రతి రీతిగా చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటవేలు ఎగురు బాణమునకైనను నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతులకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. మనందరం కలిసి ఆఖరి వచనము చదువుకుందాము. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియాయి చాట గడుపుట మేలు దినముల కంటేను. ఒక గడియాయి చాట
గడుపుట మేలు 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం. దయచేసి ఇంట్లో ఉన్న మన సంఘస్థులు ప్రేక్షకులందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. 651వ పాట. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. అందరం కలిసి ప్రభుని మహిమపరుచుకుందాం. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ రాజా జయ 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 స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, స్మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణ బలమొసగు జయ యేసు, మరణ బలమొసగు జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, క్షమించుము నిన్ను జయ యేసు, క్షమించుము నిన్ను జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. అలాగే అందరూ మౌన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, అపవిత్రులము అయోగ్యులము గత ఆదివారం నుండి ఈ ఆదివారం లోపల మమ్మల్ని కాపాడావు, నీకు స్తోత్రాలు. మీరు మీ ఎదుట మేము పొరపాట్లు చేసి ఉంటే మేము ఒప్పుకొనుచున్నాము. తలంపుల ద్వారా ఊహల ద్వారా నీ సిలువ దగ్గర మమ్మల్ని క్షమించమని, నీ రక్తంలో కడగమని యేసుని అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట సింథియా బ్లెస్సీ పాడి మనకు వినిపిస్తారు. Who is like you, Lord my God? None can compare to might and power. Yeah, you came down to save my soul. I praise your name from my life. Ninnu polina varevaru, neeto samamuga lerevaru. Paramunu veedi na darikochina na Prabuva ninnu స్తుతించెదన్. యేషువా యేషువా నా రాజువు మీరయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం మీరయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా రాజువు మీరయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం మీరయ్యా, యేషువా యేషువా హల్లెలూయా. సిలువలో నాకై మరణించి నాపై నీ ప్రేమను కనుపరచి, మూడవ దినమున తిరిగి లేచి మరణమునే జయించి, వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోగా రానయ్యున్నా, వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోగా రానయ్యున్నా. యేషువా యేషువా నా రాజువు మీరయ్యా, యేషువా
పాట పాడినందుకు సింథియా ప్లస్కి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము చదువుకుందాం. మన మధ్య ఉన్న మేడం గారు డాక్టర్ హేమా సజిని థియోఫిలస్ పాస్టమ్మ గారు వచ్చి వాక్యాన్ని మనకు చదివి వినిపిస్తారు. ఈ పునరుద్ధాన దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారంన పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అలాగే నిలుచుండి మనము ప్రభువుని ఆరాధిద్దాం. ఈ పునరుద్ధాన దినములో, ఈ పండుగ రోజులో, ఈస్టర్ పండుగ రోజులో నిలుచుండి ప్రభుని కనపరుచుకుందాం. దయచేసి ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, మన సంఘస్థులు, టీవీ ప్రేక్షకులు, నా మనవి అందరూ కూడా ప్రభుని గనపరచండి. పునరుద్ధానుడైన దేవుడు, మరణము జయించిన దేవుడు, సైతాన్ జయించిన దేవుడు, మరణపు ముళ్ళుని విరిచిన దేవుణ్ణి అందరూ గనపరచండి, ఆయనను మహిమపరచండి, ఆయన కొనియాడుకుందాం. సురాజా నిన్నే ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు
యేసు రాజా నీకై జీవించేదా ప్రతి ఒక్కరూ ఆరాధిద్దాం. ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాను. జీవించేదా యేసు రాజా ప్రభుని కనపడతాం. స్తుతించండి. దేవుని ఆరాధిద్దాం. ఆయన స్తుతులకు పాత్రుడు. జీవించేదా 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 నా చెప్పండి ప్రభుకి, ప్రభువా నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరినంత వరకు, నేను చచ్చిపోయేంత వరకు నిన్ను ఆరాధిస్తాను, నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను. ప్రభువా నువ్వు నాకు చేసిన మేలును బట్టి, ఇచ్చిన ప్రాణాన్ని బట్టి, రక్షణ బట్టి ప్రభుని గణపరచండి. ప్రభుని స్తుతిద్దాం. మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రార్థించుకున్న మా తండ్రి నాయన నీకు స్తోత్రాలు నాయన. మేము సంఘము అంతా ఇంట్లో చేరిస్తూ తీస్తున్నాం. మేము నలుగురుగా ఇక్కడ చేరిస్తూ తీస్తున్నాం. ప్రభా నా తండ్రి, మా సంఘస్థులు, టీవీ ప్రేక్షకులు, మా అభిమానులు, నీ మీద ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు నేను ఆరాధిస్తున్నారు నాయన. నాయన నువ్వు మా కొరకు మరణాన్ని జయించి లేచావు. ఈస్టర్ లేకపోతే మా జీవితం వ్యర్థం. ప్రభా మరణపు ముళ్ళుని విరిచావు. సైతాను చితకగొట్టి పునరుద్ధానుడై మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడా, నువ్వు చేసిన మేళ్ళకి మేమేమి ఇవ్వలేక మా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాము. క్రీస్తునందు ప్రియమైన యునైటెడ్ క్రిస్టియన్ టౌన్ చర్చ్ నెల్లూరు, అలాగే యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ ఇందుకూరుపేట, అలాగే యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ దావరమడుగు బుచ్చి మండలం, అలాగే యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ పోతురాతిప్ప ఇందుకూరుపేట మండలం, అలాగే యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ జగదేపేట, మన ప్రియ సంఘస్థులందరికీ కూడా మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సంఘస్థులందరూ అన్ని సంఘాలు కలిసి ఈరోజు లైవ్ చూస్తూ ఉన్నారు కదా. మీరంతా బాగున్నారా? ఏం బాగున్నామంటారా? నిజమే బాగున్నాం, కానీ కరోనా దెబ్బకి భయపడుతున్నాం. ఇంటిలో నుంచి బయటికి రావటం లేదు కదా. మన గవర్నమెంట్ వారు, ప్రధానమంత్రి వారు, ముఖ్య వర్యులు, అధికారులు చెప్పారు కదా, వాళ్ళని గౌరవించాలి కదా మన దేశాన్ని. అందుకే మనం ఎవరు బయటికి రాలేదు. ఇప్పుడే ఇంట్లో చేరి లైవ్ ఇస్తున్నాం. ఇక్కడ మేము నలుగురే ఉన్నాం. నేనున్నాను, మేడం గారు, మా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా సువాత స్రవంతి, మరి కెమెరా తీసే మహేష్ ఉన్నాడు. మేము 5 మంది కలిసి ఆరాధిస్తున్నాం. మీరు ఇంట్లో చేరి ఆరాధిస్తున్నారా లేకపోతే ఫోను చూసుకుంటున్నారా? చర్చిలో ఎట్లా ఉంటారో అలాగే ఉండాలా. డిసిప్లైన్ మాట్లాడుకోవటం, నవ్వుకోవటం జరగదు. నేను చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. డిసిప్లైన్, క్రమశిక్షణ తినాలా. అటు ఇటు చూడకూడదు. నా వైపే చూడండి. కూర్చోండి బ్రదర్, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఈరోజు రెండోది, ఈరోజు చాలా పెద్ద పండుగ మనకు. ఈస్టర్ పండుగ ఈరోజు ఏప్రిల్ 12వ తేదీ. మన చర్చి 11 గంటలకు కదా, 11 గంటలకు ఇది ప్రసారము కదా. లైవ్లో మనం చూస్తూ ఉంటాం మీరంతా కూడా. వెరీ గుడ్. ఈరోజు చాలా గొప్ప సందేశాన్ని, ఒక నూతన విధాయకములో పునరుద్ధాన సందేశాన్ని మీకు వినిపించాలని ఉంటున్నాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశం ఏమిటంటే ఈస్టర్ మర్మము. చెప్పండి ఒకసారి, చెప్పండి. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈస్టర్ మర్మము చెప్పండి ఒకసారి, మరొకసారి. లేక తెలుగులో అయితే పునరుద్ధాన మర్మం. ఈరోజు వాక్య భాగం ఏందో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకున్నాం. మూలవాక్యం ఏందో తెలుసా? మూలవాక్యం 6వ వచనం ఒకసారి చదవండి. అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు,
ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ లేడే ఆయన. మీరు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పిన మాటను ఆయన చూతురని ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడు అనేను. చూడు ఎంత చక్కటి వాక్యము. వండర్ఫుల్ మెసేజ్ వినబోతున్నారు ఈరోజు. వండర్ఫుల్. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ మర్మము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు శుక్రవారం సిలువ వేయబడి సమాధి చేయబడి ఆయన ఆదివారం 3వ దినాన ఆయన చెప్పినట్లు మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన లేచిన దినం ఈరోజు పునరుద్ధానపు దినం, పండుగ. కనుక ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు ఈ పునరుద్ధానం ద్వారా ఏం చేశాడంటే మరణపు ముళ్ళుని చేశాడు. పునరుద్ధానం ద్వారా సైతాను తలను చితకగొట్టేశాడు. పునరుద్ధానం ద్వారా సమాధి చేశాడు. ఏం చేశాడు? పునరుద్ధానం ద్వారా సమాధి చేసేసాడు. ఇంకనేంది? ఇక జీవమే. అయితే ఈరోజు మనము ఒక గొప్ప విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలా. ఒక ప్రశ్న మీకు వేస్తున్నా. యేసుక్రీస్తు ఎలా మరణాన్ని జయించగలిగాడు? ఇది బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈ భూలోకములో అనేక మంది మనుషులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, ఎంతమందో నాయకులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పేదవారు ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో మానవుడు చంద్రమండలానికి వెళ్ళగలడు, నక్షత్రాల దగ్గరని కనుక్కోగలడు, రాకెట్ వేసుకొనగలగలడు. కానీ మానవుడు జయించలేనిది ఒక్కటే. అదేంటంటే మరణాన్ని జయించలేడు. మరణం ముందు ఓడిపోయారు ప్రతి మానవుడు. మరణాన్ని జయించలేక మరణము చేతిలో చిత్తుగా ఓడిపోయి సమాధి చేయబడి సమాధిలోనే కుళ్ళిపోయి పురుగులు బట్టి సమాధిలోనే చచ్చిపోయారు. అయితే మనం చెప్పుకున్న మాట ఏంటి? యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడు, జయించాడని. ఇప్పుడు మీకు డౌట్ రాలేదు? యేసుక్రీస్తు ఎలా గెలిచాడు మరణాన్ని? యేసుక్రీస్తు ఎలా జయించాడు మరణాన్ని అనేది మీకు డౌట్ రాలేదు? అదే మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని జయించాడంటే బైబిల్లో 2 రకాలుగా రాస్తుంది ఆయన గురించి. అంటే చాలా రకాలుగా ఉంది, 2 రకాలు చెప్తాను. ఒకటి, ఆయన దైవ కుమారుడు అని ఉంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన మరణాన్ని జయించాడంటే దేవుని కుమారుడుగా జయించాడా? ఇంకో దగ్గర ఏముందంటే ఆయన మానవ కుమారుడు, మనుష్యుడు అని రాస్తుంది, నరు కుమారుడు అని ఉంది. అయితే ఆయన ఎలా జయించాడు? దేవుని కుమారుడుగా జయించాడా లేకుంటే నరుడు కుమారుడుగా జయించాడా? ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా. దీన్నే ఈరోజు చాలా గొప్ప విషయాలు చెప్పబోతున్నాను. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా నేను బోరను మాత్రమే. ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు దేవుడు కుమారుడు కాబట్టి ఆయన మరణాన్ని జయించాడు అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే మనుష్య కుమారుడు కాబట్టి ఆయన మరణాన్ని జయించాడు అంటున్నాడు. కొంతమంది ఏమంటారంటే ఈ ప్రపంచంలో అనే వాళ్ళ సంగతి చెప్తున్నానులేండి. వాళ్ళల్లో క్రైస్తవేతరులు, హేతువాదులు, మన ముస్లిం సోదరులు ఇంకా తమాషా చెప్తారు యేసుప్రభు గురించి. ఏమని చెప్తారంటే మన ముస్లిం సోదరులు యేసుప్రభును సిలువ వేయలేదు, ఆయన సిలువలో చనిపోను లేదు, ఆయన స్మారకం తప్పి పడిపోయాడు, మరలా ప్రాణం వచ్చినంత లేచి వెళ్ళిపోయాడు అంటారు. ఇప్పుడు 3 విషయాలు విన్నారు మీరు. ఒకటేమో దేవుని కుమారుడిగా మరణాన్ని జయించాడా, లేకుంటే మనుష్య కుమారుడిగా మరణాన్ని జయించాడా, లేకపోతే మన ముస్లిం సోదరులు చెప్పినట్టు ఆయన సిలువేసిన తర్వాత
ఆయన సొమ్మసిల్లి పడిపోయి తర్వాత ప్రాణం వచ్చిన తర్వాత ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడా, ఎలా చేయగలిగినాడు అనే విషయాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అయితే ఇవన్నీ మీకు అర్థం కావాలంటే మీకు కొంత విషయాలు చెప్పాలి. మనం చదువుకున్న వాక్యములో మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదివాం కదా. అక్కడ ఏముందంటే యేసు ప్రభువుని తెల్లవారుచుండగా, అంటే పరిశుద్ధ దినము గడిచిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా సూర్యోదయముకు రాకముందే కొంతమంది స్త్రీలు ఆయన దగ్గరికి మరి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వస్తూ ఉన్నారు. సమాధి దగ్గరికి వస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఎందుకు వస్తున్నారు? యేసు ప్రభు శరీరం ఏమైంది, ఆయన శరీరము కుళ్ళిపోయిందా, ఆయన శరీరానికి ఈ పోస్తాము అని వస్తూ ఉన్నారు. వస్తూ వస్తూ ఆ సమాధిని గురించి ఒక మాట చెప్పాలి మీకు. సమాధి యేసు ప్రభు శిలువలో శుక్రవారం చచ్చిపోయినప్పుడు ఈ సన్నివేదన సభ ఉంటుంది, కమిటీలు ఉంటాయి కదా మన చర్చిల్లో. కమిటీ అనే మాట ఇప్పుడు వచ్చింది, అప్పుడు సన్నివేదన సభ ఉండేది. వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, అన్న, కైప, ప్రధాన యాజకుడు, పాస్టర్ వీళ్ళందరూ కలిసి ఒక రోమా గవర్నర్ దగ్గరికి వెళ్ళి, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నారు. అయ్యా మా మనవి ఆలకించండి, అర్జీ చదవండి కొంచెం. ఏమనంటే యేసు ప్రభు చనిపోక ముందు నేను 3వ దినాన తిరిగి లేస్తాననే మాటలు మాకు గుర్తున్నాయి. ఆయన తిరిగి లేస్తాడు అనే నమ్మకం మాకు కొంచెం ఎక్కడో ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు శుక్రవారం చచ్చిపోయినప్పుడు ఆయన ఏలి ఏలి లమా సబక్తనంగానే బండలు పగలటం, చీకట కమ్మటం, చనిపోయిన పరిశుద్ధులు లేవటం ఇవి చూస్తుంటే ఆయన తిరిగి లేసేటట్టే ఉన్నాడు. రెండోది ఇంకొక అనుమానం కూడా మాకుంది. ఏంటి అనుమానం అంటే శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయి ఎక్కడ దాచిపెట్టో పాతి పెట్టేసో. యేసు ప్రభు లేచాడు అని చెప్తారేమో ఎవరు? శిష్యులు. ఆయన శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయి ఎక్కడ దాచిపెట్టో పాతి పెట్టేసో. యేసు ప్రభు లేచాడని కానీ చెప్పారనుకోండి, పెద్ద ప్రమాదంలో పడిపోతాం. మేము చేసిన ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇజ్రాయేళ్ళు అందరూ కలిసి అటువంటి శక్తి గల వాడిని మీరు చంపేస్తారని మమ్మల్ని చంపేస్తారు. కాబట్టి మీకు రిక్వెస్ట్, రోమా ప్రభుత్వం గలవారలారా, మీరు దయచేసి ప్లీజ్ మా అర్జీని మా మనం ఆలకించి ఆ సమాధికి మీరేవో 2 పనులు చేయండి. ఒకటి, రోమా ప్రభుత్వం సీల్ అయ్యండి. రెండోది, సైన్యాన్ని పెట్టండి కాపలాగా. 3 రోజులు పెట్టండి సార్ అని అడిగారు వాళ్ళు. సరే అని చెప్పి గవర్నమెంటు మరి ఆర్డర్ పాస్ చేసింది. రోమా గవర్నమెంట్ ఆ దినాల్లో చాలా భయంకరమైంది. ఆ కాలం సమాధులు ఎట్లా ఉంటాయంటే మనలాగా భూమిలో పాతి పెట్టరు. యేసు ప్రభు సమాధి ఎలా ఉంటుందంటే మీరు చూసారో లేదో, యెరూషలేము పోయి చూసిన వాళ్ళు చూసుంటారు, లేకుంటే టీవీలో మీరు చూసుంటారు, లేకపోతే పటాల్లో మీరు చూసుంటారు కదా. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఒక కొండ అండి, చిన్న కొండ. ఆ కొండని చెక్కారు వాళ్ళు, ఒలిసి ఒక గుహలాగా చేశారు. గుహలాగా చేసి దాంట్లో యేసయ్యను పండబెట్టి, అది అరిమత్తైన యేసేపు సమాధి అది పెట్టి, ఒక చాలా పెద్ద రాయి అండి అది. పెద్ద రాయిని అంటే తలుపులాగా, డోర్లాగా పెట్టేసి దానికి రోమా ప్రభుత్వం సంఖ్యలు వేసి సీలేసేసారు. రోమా ప్రభుత్వం సీల్ని కానీ ఎవరైనా తీసారనుకోండి, వారు మరణమునకు పాత్రులు, తీయటానికి లేదనమాట. అందుకోసంగా వాళ్ళు అలా చేపించారు. రెండవది, సీలు తీసినా తీస్తారేమో అనుకొని సైన్యాన్ని ఉంచారు. వాళ్ళు ఖడ్గాలు పట్టుకోనో లేకుంటే వీటిని పట్టుకొని నిలబడుకున్నారు. 3 రోజులు కాపలా. చూడండి ఎంత విచిత్రమో. కనుక యేసు ప్రభువుకి అంత కాపలా పెట్టారు. ఎవరికి? సమాధికి. మీరు ఎప్పుడైనా విన్నారా? సమాధులకి
కాపలా పెట్టినట్టు ఎక్కడైనారా? ఇటీవల నేను పల్లెటూరులో ఒకసారి ఒక 15 సంవత్సరాల క్రితం పనిచేస్తుంటే ఒక ఆమె పాపము వాళ్ళ భర్త చచ్చిపోయాడు, 3 పిల్లలు వాళ్ళకి. ఆమె ఏడుస్తుంటేనండి, నేను చాలా సమాధాలు చేశాను పల్లెటూరులో. ఆమె ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది. ఎందుకోసం అంటే చిన్న బిడ్డలను చూసి ఏడుస్తుంటే కింద పడి భలే బాధేసిందండి. నేను కూడా ఏడ్చేశాను, అందరూ ఏడ్చేశారు ఆ చిన్న బిడ్డలను చూసి. ఇక సమాధి ఎత్తుకున్నారండి పైకి. ఆ అడ్డం పడి నా భర్తను వదిలిపెట్టి నేను ఉండలేను అడ్డం పడుతుంది. నాకు ఒకటి అనిపించింది, ఎట్ట ఈ కాలంలో సమాధి పెట్టుకునే ఐసు బాక్సులు వచ్చాయి కదా, ఒక 10 రోజులు ఉంటాయి కదా. కాబట్టి ఇంత ఏడుస్తున్నామని బలవంతంగా అడ్డుపడుతున్నామని ఎందుకని చెప్పి ఆపండే, ఆమె ఏడుస్తుంటే ఎత్తుకొని పాతి పెడుతున్నారు. ఐస్ బాక్స్ దిగి ఎట్టా ఉంది కదా, 10 రోజులు పెట్టండి ఇంట్లో, తనివి తీర ఏడుస్తుంది. ఆ తర్వాత 10 రోజులకి కొంచెం తగ్గుతుంది ఆమె ఏడుపు. అప్పుడు పాత పెడతా కానీ అప్పుడు వస్తా నేను, ఆపండి దించేయండి అన్నాను. దించేసారు వాళ్ళు. ఆమె దించేయగానే నేను ఇంకా సంతోషపడుతుంది అనుకున్నా. మొహం మలమల మాడిపోయింది ఆమెకి. అందరి దగ్గరికి పోయి సరిగ్గా వద్దు పాస్టర్ గారు, నేను అట్ట ఏడ్చాను కానీ వద్దు ఎత్తుకొని వెళ్ళిపోమ్మను, ఇప్పుడు చేసేమోను అంటుంది. అదేంది ఇందాక అట్ట ఏడ్చింది, నేను వదిలిపెట్టమని అడ్డం పడుతుంది అంటే అది సంగతి. శవాన్ని ఎవరు ఉంచుకోరో, శవం మీద ఎవరికి ప్రేమ ఉండదో అటువంటి శవానికి, యేసుప్రభు శవానికి కాపుదల, ఆ శవానికి సెక్యూరిటీ, రోమా గవర్నర్ యొక్క ముద్ర వేపించారు. ఇప్పుడు స్త్రీలు వస్తూ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారంటే ఇంతలో రాయి ఉంది, ఎట్ట మనం స్త్రీలం కదా ఎట్ట తీయాలా అనుకుంటూ వచ్చే శవానికి దూరంగా, అది ఇటు గృహ కదా, గృహ, ఆ గృహలో దూరంగా కనిపిస్తూ ఉంది కదా, వీళ్ళకు చూసి రాయ దొర్లించేసి ఉంది. వాళ్ళు ఆశ్చర్యపడి ఇదేందిరా రాయ దొర్లించేసి ఉంది, ఇదేంది విచిత్రం అని దగ్గరికి పోయారు. దగ్గరికి పోయి కొంచెం తొంగు చూశారు. లోపల యేసుప్రభు శవం లేదు. వాళ్ళు యేసుప్రభు శవం లేదని కలవరపడిపోతూ ఉన్నారు. అదేంటది, ఎవరు ఎత్తుకోపోయారు, అసలు రాయి ఎవరు తీశారు, అసలు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు, అసలు ఇదేంది అని కలవరపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవదూత చెప్పింది, 6వ వచనం చదవండి ఒకసారి, 16వ అధ్యాయం 6వ వచనము. అందుకు అతడు అనగా దేవదూత, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, మీరు ఆయన ఉంచిన స్థలమును వచ్చి చూడొచ్చు. లాగండి, దేవదూత ఒక మాట చెప్తుంది, మీరు కలవరపడకండి అంటుంది. క్రిస్మస్ రోజేమో దేవదూత ఏం చెప్పండి, భయపడకండి అన్నారు. గొల్ల దగ్గర పోయి భయపడవద్దు. ఈస్టర్ రోజు ఏం చెప్తుంది దేవదూత, కలవరపడకండి. క్రిస్మస్ భయపడకండి, ఈస్టర్ కలవరపడకండి అని చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు కలవరపడుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, మీరు వచ్చి చూడండి. వాళ్ళు తొంగు చూశారు. చూస్తే విచిత్రం, అక్కడ భలే విచిత్రం అనిపించింది. అక్కడ శవం లేదు యేసు ప్రభువుది, కానీ ఒకటి ఉంది అక్కడ. ఆ యూదులకు ఒక ఆచారం ఏంటంటే, వాళ్ళ తల మొదలుకొని ఒక తెల్ల గుడ్డని చుట్టేస్తారు వాళ్ళు. అది యాజ్ ఇట్ ఈజ్గా చుట్టినట్టే ఉంది, గుడ్డ వరకే ఉంది, శవం లేదు. వాళ్ళకి అర్థం కాల, అదేంట్రా శవం లేదు, రాయి ఎవరు తీశారు, అంతేకాకుండా మరి గుడ్డలు అట్టే ఉన్నాయి, ఏమీ అర్థం కావటంలే. అందుకే దేవదూత చెప్పింది, మీరు వచ్చి చూడండి, ఆయన లేడు అని చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే రెండో విషయం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు పునరుద్ధానుడై అసలు ఎలా లేచాడు? ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. దేవుడి చేత సృష్టించబడిన మానవులందరికీ ఒకే స్వభావం ఉంటుంది. అదేం స్వభావం? మానవుని స్వభావం. కానీ యేసుక్రీస్తుకి 2 స్వభావాలు ఉన్నాయి. ఏం స్వభావం తెలుసా? దేవుని స్వభావము,
మానవ స్వభావం రెండు ఉన్నాయి. ఆయన శుక్రవారం చనిపోయేటప్పుడు మానవ స్వభావంతో చనిపోయాడు. పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు దైవ స్వభావంతో తిరిగి లేచాడు. దీన్ని వర్ణిస్తాను, వినండి, మీకు అర్థం కావాలంటే. ఒక చిన్న విషయం చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓ రోజు యేసు ప్రభు సముద్రంలో ధోనిలో పోతా ఉన్నాడు శిష్యులతో. పోతుంటే అమరమనం పండుకొని నిద్రపోతున్నాడు. దేవుడు ఎక్కడ నిద్రపోతాడండి? దేవుడికి నిద్ర, ఆకలి, లేకపోతే ఏడుపు, నవ్వు, సంతోషము ఇవుంటాయా? నిద్రపోతాడా? అలసిపోవటం ఉండదు కదా. కానీ నిద్రపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు స్వభావంలో ఒక స్వభావం ఏంటంటే ఆయన మానవుడు. రెండవది, అక్కడే భయంకరంగా తుఫాను వచ్చింది. యేసుక్రీస్తు లేచి గాలి తుఫాను ఆగిపో అన్నాడు. అంటే సముద్రము, గాలి అన్నీ ఆగిపోయినాయి. అంటే మానవుడికి ఆగిపోతాయా? అక్కడ దేవుడు ఆయన నిద్రపోతున్నాడంటే ఆయనలో మానవ స్వభావం ఉంది. సముద్రాన్ని ఆజ్ఞాపించి ఆపాడంటే ఆయనకి దైవ స్వభావం ఉంది. అందుకే ఆయన దైవ మానవుడు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, అర్థమైపోయింది అనుకుంటా మీకు, ఇంకా అవసరం లేదు. ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్. కోడిగుడ్డు ఉంది, ఒకే కోడిగుడ్డు. కోడిగుడ్లో ఎర్ర సొన, తెల్ల సొన. మీరు కొట్టి ప్లేట్లో వేయండి, ఏమైనా కలిసి ఉంటాయి రెండు? ప్లేట్లో వేసి మనం స్పూన్ తీసుకొని ఇట్టు కొట్టేదాకా ఎర్ర సొన డిఫరెంట్గా ఉంటుంది, తెల్ల సొన డిఫరెంట్గా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తులో కూడా దేవుని స్వభావం, మానవుని స్వభావం ఉంది. ఆయన దైవ మానవుడు. చాలా మంచి గొప్ప విషయాన్ని మీరు ఒకటి ఆలోచించాలి. ఏంటంటే యేసుక్రీస్తు రెండు స్వభావాలను ఉపయోగించుకోగలడు. ఆయన మానవ రీతిలో చేయాలంటే మానవ స్వభావాన్ని ఉపయోగించుకోగలడు. దేవుని కార్యాలు చేయాలంటే దేవుని స్వభావాన్ని ఉపయోగించుకోగలడు ఆయన. అది ఆయనలో. మనుషులకి యేసయ్యకు తేడా ఏంటంటే మనుషులకి ఒకే స్వభావం, అది మానవుని స్వభావం. యేసయ్యకి ఏంటంటే దేవుని స్వభావము, మానవ స్వభావం. ఆయన మానవ స్వభావాన్ని ఉపయోగించగలడు, దేవుని విషయాలు దేవుని స్వభావాన్ని ఉపయోగించగలడు. అది ఆయనలో ఉండే ప్రత్యేకత. అర్థమైందంటారా? కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దీనిని అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా వర్ణించాడు. మీరు బైబిల్ చదవాలా, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 11వ లైన్ చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఏదంట? అపోస్తలుడైన పౌలు ఆయన దైవత్వాన్ని, మానవత్వాన్ని చాలా చక్కగా క్లియర్గా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము 11వ లైన్లో వెరీ క్లియర్, ఎంత చక్కగా చెప్తాడు చూడండి. ఆయన దావీదును బట్టి మనుష్య కుమారుడుగా, దావీదు కుమారుడుగా ఉన్నాడు, మనుష్య కుమారుడుగా. ఆయన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ఉన్నాడు. అంటే ఆయన రెండు స్వభావాలు ఉన్నాయి అని అపోస్తలుడైన పౌలు ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నాడు. ఎంత విచిత్రమో చూడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో యేసుక్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. ఇదే ఈస్టర్ యొక్క మర్మం అంటే ఇదే. యేసుక్రీస్తులో రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. యేసుక్రీస్తులో మీకు యేసుక్రీస్తులో భూలోకంలో జన్మించినప్పుడు యేసుక్రీస్తు ఆయనలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఎవరికైతే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో వారు ఏం చేస్తారంటే పునరుద్ధాన శక్తి కలిగి ఉంటారు. అందుకోసమే యేసుక్రీస్తు ఎలా తిరిగి లేచాడు మానవుడై ఉండి అంటే ఆయన మానవుడైన దైవ మానవుడు. ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. పరిశుద్ధాత్మ శక్తి ఉంది గనక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పునరుద్ధాన శక్తి వస్తుంది. ఈ లోకములో మరణపు శక్తి అన్నిటికీ మించింది. ఎవరు మరణాన్ని జయించలేరు. కానీ పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తికి మరణపు శక్తి ఏం చేయలేదు. పునరుద్ధాన శక్తి వచ్చి మరణాన్ని ఓడించేస్తుంది. అలాగే యేసుక్రీస్తు మరణాన్ని ఓడించి పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధాన శక్తి పొందాడు ఆయన. ఎంత గొప్ప సంగతో చూడండి. ఇంకో గొప్ప వండర్
నేను చెప్పి నేను చాలా క్లుప్తంగా ముగిస్తాను. యేసుక్రీస్తు 2 స్వభావాలు ఉన్నాయని చెప్పాను. ఆయన మానవుడిగా ఉన్నప్పుడు తన మానవుని స్వభావం ఆయన దానిని ఉపయోగించుకుంటాడు. దేవుని స్వభావం ఉన్నప్పుడు దేవుని స్వభావాన్ని ఉపయోగించుకుంటాడు. మీకు దాన్ని క్లియర్గా చెప్పా. ఆయన శుక్రవారము మానవ స్వభావంగా చనిపోయాడు. ఆదివారం పునరుద్ధానం ఈస్టర్ పండుగ రోజు దైవ స్వభావంతో లేచాడంతే. ఇది మర్మం. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళకి ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. మనం కూడా యేసు ప్రభువును నమ్ముకొని పాపాలు ఒప్పుకొని రక్షించబడి బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకుంటే మనలో కూడా పరిశుద్ధాత్మ మనలో వస్తానే చాలా మనకు రిలీజ్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాటిలో ఒకటేదంటే పునరుద్ధాన శక్తి. ఇంకా చాలా ఉన్నాయి కృపావరాల వేరే సంగతి, మన సబ్జెక్ట్ ధ్యానం చేస్తాం. పునరుద్ధాన శక్తి రిలీజ్ చేస్తాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా మరణాన్ని జయించి లేయటానికి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధాన శక్తిని పొందుకొని మరణపు శక్తిని ఓడించి లేచాడో, యేసుక్రీస్తు యందు నమ్ముకున్న వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు మనలో కూడా పునరుద్ధాన శక్తి రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం కూడా చచ్చిపోతే మనం కూడా తిరిగి లేస్తాం. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే ఆయన మేఘారుడై వచ్చినప్పుడు భూ అని ఊదినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎలా లేస్తారట. ఎలా లేస్తారు? యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి ఇతరికి ఇదే తేడా. వాళ్ళకి మనకు పునరుద్ధాన శక్తి ఎలా వచ్చిందంటే యేసుప్రభువును నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన శక్తిని మనకు రిలీజ్ చేశాడు. కనుక మనం చనిపోయినా తిరిగి లేస్తాం. దీనిని యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏమన్నాడు? ఐ ఆమ్ ద రిజరెక్షన్, ఐ ఆమ్ ద లైఫ్. అంటే నేనే పునరుద్ధానాన్ని, జీవాన్ని. ఎవరైతే నా యందు విశ్వసిస్తారో వారు చనిపోయిన పునరుద్ధాన శక్తి మరికి తిరిగి లేస్తారు. లేచిన వాడు ఎన్నడూ చనిపోడని యేసు ప్రభు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు పునరుద్ధాన పండుగలో నేర్చుకున్న చాలా విషయాలు నేర్చుకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కలిగిన మనం కూడా పునరుద్ధానం శక్తిని కలిగి ఉంటాం. అప్పుడు మరణం మనం ఏం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు కరోనా, ఈరోజు మనం ఇళ్లలో ఎందుకు జరుపుకుంటున్నాం ఈ ప్రార్థనలు? కరోనా వచ్చింది. కరోనా ఎవరికి వస్తుంది సహజంగా మీరు అడగండి. అంటే చేతులు కడుక్కున్న వాళ్ళకి, లేకపోతే బయట తిరిగే వాళ్ళకి అది ఓకే. ముఖ్యంగా ఎవరు చచ్చిపోతున్నారు మీరు చూడండి. 60 సంవత్సరాలు పైన వాళ్ళు చచ్చిపోతారు, 10 సంవత్సరాలు లోపల చచ్చిపోతారు. ఎందుకని? వాళ్ళకి రెసిడెన్స్ పవర్ లేదు. మరణం ఏం చేసింది? కరోనా వాళ్ళని చంపేసింది. రెసిడెన్స్ పవర్ మనలో ఉందనుకోండి, కరోనా మీద మనలో సోకిన మన రెసిడెన్స్ పవర్లో ఉండే ఈ కణాలు దాన్ని చంపేస్తాయి. అలాగే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే మనలో పునరుద్ధాన శక్తి వచ్చినప్పుడు మనకు వచ్చిన మరణం ఉందే, పాపంలో వచ్చిన మరణం, ఆ మరణ శక్తిని చంపేస్తుంది, పునరుద్ధాన శక్తి గెలుస్తుంది. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకున్నవాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. హల్లెలూయా! అందరు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ప్రభువు గొప్పవాడు, ప్రభు శక్తిమంతుడు. ఎంత విచిత్రమో చూడండి. కనుక ఆయన 2 స్వభావాలు ఉన్నాయి. ఆయన నమ్ముకున్న వాడికి కూడా, ఆయన బిడ్డలకు కూడా 2 స్వభావాలు వస్తాయి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు చనిపోయినప్పుడు రాయ తొరలించారు కదా. ఎవరు తొలగించి ఉంటారు? రోమా ప్రభుత్వం ముద్ర ఎవరు తీసి ఉంటారు? దేవదూతలు తీసేశారు, రాయిని తొరలించేశారు. రాయిని తొరలించింది యేసు ప్రభు లోపల నుంచి బయటికి రావడానికి కాదు. ఎందుకంటే ఒక విచిత్రం చెప్పుంటారు మీకు. అసలు యేసు ప్రభు ఆదివారం కాదు లేచి వచ్చింది. ఆయన శుక్రవారం చచ్చిపోయి సమాధిలో పెట్టారే, అప్పుడే లేడు ఆయన అక్కడ. ఆయన శవం అప్పుడే లేదు అక్కడ. ఆదివారం మళ్ళా ఆయన దానిలోంచి వచ్చాడు అంతే. దొంగతో చెప్పాడు కదా నేను పరదేశికి వెళ్ళిపోతున్నానని. ఇంకా ఆయన శవం ఏడుంది అక్కడ? ఈ మగ్దలేని మరియ పూయడానికి తెచ్చారు, శవం లేదు. అంటే శవం లేని సమాధికి ముద్రేసి, శవం లేని సమాధికి రోమా గవర్నమెంట్ వారు సెక్యూరిటీగా ఉన్నారు. ఎంత విచిత్రమో చూడండి ఒకసారి. కాబట్టి రాయ తీసింది యేసు ప్రభు బయటికి రావడానికి కాదు. మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి ఆ సమాధులు చూసి యేసుక్రీస్తు శవం ఈ సమాధులు లేదు, ఆయన మరణము జయించి లేచాడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన జీవము కలిగిన వాడు,
ఆయన మరణాన్ని సమాధిని గెలిచిన దేవుడు అని తెలుసుకోవటానికి రాయి తెరవబడింది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని విన్నాం. అసలు యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మరణం చేయించి ఎలా లేచాడు? ఆయన అందరూ మరణపు కోరలో చిక్కుని చచ్చిపోతున్న మనుషుల్లో ఈయన ఎలా లేచాడో మీకు సవినయముగా చాలా చక్కగా వర్ణించాను. కాబట్టి ఆయనలో 2 స్వభావాలు ఉన్నాయని, ఆయన మానవ స్వభావం ఉందని, దేవుని స్వభావం ఉందని పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1:4 లైన్లో ఆయన మానవ స్వభావంగా దావీదు కుమారుడని, దేవుని స్వభావంగా ఆయన పరిశుద్ధాత్మ చేత దేవుని కుమారుడని చాలా క్లియర్గా తెలియజేశాడు. కాబట్టి ఆయన మానవుడిగా ఉన్నప్పుడు మానవ స్వభావాన్ని ఉపయోగించేవాడు, నిద్రపోయేవాడు, పండుకునేవాడు, అలసిపోయేవాడు. దేవుడి శక్తిగా ఉన్నప్పుడు ఆయన దేవుని శక్తి నుంచి రిలీజ్ చేసి స్వస్థపరిచేవాడు, సముద్రాన్ని ఆజ్ఞాపించేవాడు. ఆయన శుక్రవారం మానవుగా చచ్చిపోయాడు. పునరుద్ధాన ఈశ్వర రోజు పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధాన శక్తులు లేచాడు. అయితే ఇప్పుడు ఏంది సందేశం అంటే, నీవు నేను కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే నీలో కూడా 2 స్వభావాలు వస్తాయి. ఒకటి మానవ స్వభావం, రెండోది దేవుని స్వభావం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందంటే పునరుద్ధానపు శక్తిని రిలీజ్ చేస్తుంది. రెసిడెన్స్ పవర్ ఉంటే ఎలాగా కరోనా వ్యాధిని జయించగలమో, అలాగే పునరుద్ధానపు శక్తి ఉంటే మరణపు ముళ్ళు మరణాన్ని జయించగలం మనం కూడా. అందుకే అన్నాడు, దీనికి ఆశ్చర్యపడకూడి, ఒక కాలం వస్తుంది సమాధిలో నిద్రించిన బిడ్డలందరూ క్రీస్తులైన మృతులందరూ తిరిగి లేస్తారు. హల్లెలూయా! ఇది యేసుక్రీస్తు నమ్ముకుంటేనే ఈ పునరుద్ధాన శక్తి మనలో రిలీజ్ అవుతుంది, లేకపోతే రాదు. కాబట్టి ఈ వాక్యమైన నీవు తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధాన శక్తి కలిగి ఉంటావా? కావాలంటే యేసు ప్రభువుని విశ్వసించు, ఆయన రక్షింపబడు, నీ పాపాలు ఒప్పుకో, బాప్తిజం తీసుకో, పరిశుద్ధాత్మను పొందుకో. ఆ పరిశుద్ధాత్ముడు చాలా వరాలు ఇస్తాడు. దాంట్లో మొదటి వరం ఏంటంటే నీకు పునరుద్ధానపు శక్తి ఇస్తాడు. పునరుద్ధాన శక్తి ముందు మరణపు శక్తి ఓడిపోతుంది. దానికి కారణం యేసు ప్రభువే సూచన. ఈ పునరుద్ధానం ద్వారా ఈ గొప్ప విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రేమగల తండ్రి, ఇంత గొప్ప మర్మాన్ని మా సంఘస్థులకు మీరు తెలియజేసినందుకు వందనాలు. ఈ కరోనా వ్యాధితో అందరూ భయపడుతున్న సమయంలో ఇంట్లో చేరి మే నలుగురు విని ప్రభువుని గణపరుస్తూ మా సంఘస్థులు సంఘాలకన్నిటికీ కూడా లైవ్ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. తండ్రి, దీవించి ఆస్వాదించమని, ఈ వాక్యాన్ని ఫలింపచేయమని యేసుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ పునరుద్ధానపు దినాన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ప్రభు బలను సమీపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మోకాలు నొప్పులు తప్ప తక్కిన వాళ్ళందరూ మోకరించండి. మోకాలు నొప్పులు ఉంటే కూర్చోండి. చాలా విధేయతగా తీసుకోవాలి ప్రభు బల అనేది. ఎవడైనా అయోగ్యంగా తీసుకుంటే వాడు శాపగ్రస్తుడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏముందంటే, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగితేనే కానీ వాడికి పరలోక రాజ్యం లేదు. నెంబర్ 1, నిత్య జీవం లేదు. రెండవది, నా శరీరం తిని నా రక్తము త్రాగితేనే అంత్యదిన ముందు నేను వాడిని లేపుతాను, వాడికే పునరుద్ధాన శక్తి వస్తుంది. మూడవది, నా శరీరం రక్తం త్రాగువాడుకే వాడు యందు నిలిచి ఉంటానని చెప్పి ప్రభు చెప్పాడు. కొరింథీయులు 11వ అధ్యాయాలు మనం చూస్తే, ఎవడైనా అయోగ్యంగా తీసుకుంటే వాడు శాపగ్రస్తుడు, రోగిష్ఠుడు రాస్తుంది. కనుక ఏం చేద్దాం, మనల్ని మనం పరిశోధించుకొని యేసు పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర పొరపాటుంటే ఒప్పుకొని విడిచిపెట్టి, అయ్యా నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు, పాపంలో వచ్చే జీతమైన మరణమును జయించిన శక్తి నాకు నింపు, నేను కూడా నీ పునరుద్ధాన బలముతో నింపబడాలి, సైతాను జయించాలి, పరిశుద్ధంగా జీవించాలి ప్రభా, నీ రక్తంలో కడుగని చిన్న పశ్చాత్తాపడదాం. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా,
నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవోమయ్యా. యేసు ప్రభుల వారు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని రెండుగా విరచి, ఇది నా పవిత్రమైన శరీరం, దీనిని తినప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపం చేసుకోండి, నా ప్రేమను జ్ఞాపం చేసుకోండి. మీ కొరకు ఏ విధంగా నలగ కొట్టబడ్డానో, మీ పాపములు మీ అతిక్రమం ఏ విధంగా గాయపరచబడ్డానో నా ప్రేమను జ్ఞాపం చేసుకోండి, నేను వచ్చు పర్యంతం ఇది చేయండి అని చెప్పాడు. కనుక చాలా పవిత్రముగా పరిశుద్ధంగా పుచ్చుకోవాలి. ప్రార్థించుకుని, దేవా నీ శరీరంలో పాలు పొందే యోగ్యత మాకు లేదు, అయినను నీ కృప చేత నీ రక్తం చేత మా పాపాలు ఒప్పుకొనుచున్నాము. నీ రక్తంలో కడిగి పవిత్రపరిచి నీ పునరుద్ధాన బలముతో మమ్మల్ని నింపమని ఆస్వాదించమని యేసుని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవోమయ్యా. అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ప్రభు శరీరాన్ని మనందరం కూడా ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా, మా ఇంట్లో అయితే కరెంటు పోయింది, ఎందుకంటే ఇది కూడా చెప్తే మీకు బాగుంటుందని, లేకపోతే క్యాషియల్ అయినా వాయించకుండా పోయింది. కరెంటు పోయినా పర్వాలేదు ప్రభువులు పుచ్చుకోవడానికి, కాబట్టి మీకు పోయిందో లేదో మాకు తెలియదు, కానీ మాకైతే లేదు కరెంటు. కాబట్టి ప్రతి ఒక్కరు పశ్చాత్తాప హృదయముతో, దేవా నేను పాపినయ్యా, నా కొరకు నువ్వు నలగ కొట్టబడ్డావయ్యా, నా కొరకు నువ్వు గాయపరచబడ్డావయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆ ప్రభు ప్రేమను జ్ఞాపం చేసుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుందాం. అలా చేసుకున్నవారు ఆమేన్ అని చెప్పి ఒకేసారి పుచ్చుకోండి, ఆమేన్. అలాగే భోజనం పిమ్మట యేసు పాత్రనెత్తుకొని, ఇది నా నిబంధన రక్తం, ప్రతి మనిషిని పాపాన్ని కడుగు చేయగల రక్తం, యేసు రక్తము ప్రతి పాపమును శుద్ధి చేయనని చెప్పాను. కనుక ప్రార్థించుకుందాం. యేసయ్యా మా కొరకు నీ అణువులోని ప్రతి రక్తం పుట్టు దారపోసి వరద వలె పారింది నీ రక్తం. నీ ప్రేమను చూపి నీ రక్తం ద్వారా మా ప్రతి మరకలు, మచ్చలు, డాగులు, పాపాలు కడిగి వేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునప్పుడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సిల్వలో నా కై కాచెను యేసు రక్తము, సిల్వలో నా కై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము. ఆమేన్ చెప్పుకొని చిన్న ప్రాదేశిక, ప్రభువా నా కొరకు నువ్వు కాచిన రక్తాన్ని అయోగ్యంగా కాకుండా ప్రభువా నీ సిలువ దగ్గర ఒప్పుకుంటున్నాను, ప్రభువా నన్ను కడగండి అని చెప్పి ఆమేన్ చెప్పుచ్చుకుందాము. ఆమేన్. నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు, అంత్యదిన ముందు వారు లేపదని చెప్పిన దేవుడు నిత్య జీవం మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. చాటించుడి మనుష్య జాతి కేసునామము, చాటించుడి యవసమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీణు పార్యంతము, చాటుదాము 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 సత్య సువార్తను. ప్రభువా నీ శరీరములో నీ రక్తములో పాలు పొందిన భాగ్యం మాకు, మా సంఘస్థులకి, టీవీ ప్రేక్షకులకు అందరికి ఇచ్చేందుకు వందనాలు. నిత్య జీవాన మాకు పునరుద్ధాన శక్తిని ఇచ్చేందుకు వందనాలు. యేసుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనందరము లేచి నిలబడి
ఆశీర్వాదంతో సెలవు పుచ్చుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మరి సాతానుగోడు ఈ పునరుద్ధాన రోజున మా ఇంట్లో సగంలో కరెంటు పోయింది. అందువల్ల పిల్లలు పాపము చాలా ప్రాక్టీస్ చేశారు. కానీ కరెంటు పోయినందువలన మరి ఇవన్నీ చేయలేకపోయినాం. అయినప్పటికీ కూడా ఈ పరిశుద్ధమైన ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మరొకసారి మీకు తెలియజేస్తూ, మన సంఘస్థులకు, టీవీ ప్రేక్షకులకు అందరికీ తెలియజేస్తూ మనం ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు మన కొరకు ప్రాణం పెట్టి పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధానపు శక్తినిచ్చి మరణాన్ని ఓడించి తిరిగి లేచి మనకు కూడా మరణం మీద జయం అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ఇంతవరకు మన మధ్య ఉండి ఈస్టర్ పండుగ రోజు ఆయన పునరుద్ధానపు శక్తి మనకు ప్రసాదింపచేశాడు. మనం చనిపోయినా తిరిగి లేస్తామని, నిత్య జీవం కలుగుతుందని గొప్ప నిరీక్షణాస్పదమైన ఈస్టర్ సందేశాన్ని వినిపించిన పరిశుద్ధాత్మ దేవునికి సహవాసము కూడి వచ్చిన వారికి, ఇళ్లల్లో ఉండి వింటున్న మా ప్రియ సంఘస్థులకు, టీవీ ప్రేక్షకులకు, మన దేశానికి, మన గ్రామస్తులకు, నెల్లూరు జిల్లాకు, ప్రతి ఒక్కరికి సదాకాలము తోడే ఉండి దీవెనలు ఆస్వాదించి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ.